నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్య అంశాలు. సంగారెడ్డి జిల్లా భూభారతి రెవెన్యూ సదస్సులో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఆర్డీఓలను మండల తహసీల్దార్లను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీఓలు మండల తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తు వేగవంతంగా ఆన్లైన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. భూభారతి దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సంబంధించిన అన్ని దరఖాస్తులను క్లియర్ చేయాలని అన్నారు. అన్ని మాడ్యూల్స్లో దాఖలైన భూభారతి దరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా వెంటనే పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని అన్నారు. భూభారతి సక్సెషన్, పెండింగ్, మొటేషన్, డేటా కరెక్షన్ వంటి దరఖాస్తులను అవసరమైన రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని, దరఖాస్తులను క్షేత్రస్థాయిలో చేపట్టిన తర్వాతే పరిష్కరించాలని అన్నారు. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను మండల తహసీల్దార్ లాగిన్లో ఉన్న దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని అని అధికారులకు సూచించారు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ జరపాలన్నారు. అవసరమైతే రికార్డులను కూడా క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. రెవెన్యూ పరంగా ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మాధురి, రెవెన్యూ డివిజనల్ అధికారులు రవీందర్ రెడ్డి, అశోక్ చక్రవర్తి, పాండు, రామరెడ్డి, మండల తహసీల్దార్లు తదితర అధికారులు పాల్గొన్నారు.